నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ అధికారులు రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించిన ఆర్డీఓ సత్యవాణి కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక గుడివాడ మండలం లింగవరం రోడ్డుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి పాడైన రోడ్డు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ వెల్లడి అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని తెలిపిన గుడివాడ బీజేపీ నాయకులు బీజేపీ తరపున పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో భారీ స్థాయిలో దరఖాస్తులు అందుతున్నాయంటూ వెల్లడి అధికారులు రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. అధికారులు రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. సోమవారం ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రతి మండలంలో కోడ్ అమలుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. కోడ్కు వ్యతిరేకంగా పనిచేస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీలోపు నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ 22న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, గుడివాడ కేటీఆర్ కళాశాలలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఇప్పుడు ఇంతవరకు మొత్తం మనం ఓటర్లని యాక్చువల్గా మనం ఫైనల్ పబ్లికేషన్ చేసిన వాటికి 1,88,664 మంది ఓటర్లు ఉండేవారండి. ఇప్పుడు సుమారుగా ఇంచుమించు 20,000 వరకు ఓటర్లు పెరుగుతూ ఉన్నారు. ఇంకా వస్తున్నాయండి క్లెయిమ్స్. అయితే వచ్చిన క్లెయిమ్స్ అన్నీ కూడా ఫారం 6లో ఎవరైతే మాన్యువల్గా కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకుంటే అవి వెంటనే ఎంక్వైరీ చేసి వాటికి 7 days టైం ఉందండి అప్రూవల్ చేయడానికి. ఆఫ్టర్ 7 days మేము అప్రూవల్ చేసి ఓటర్ జాబితాలో ఓటర్లుగా చేరుస్తూ ఉన్నాము. అయితే ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో ఫారం 6 అనేది పెట్టుకోవచ్చండి. కొత్త ఓటర్లుగా ఇంకా ఎవరైనా నమోదు చేసుకోవాలి అంటే కనుక జనవరి 1, 2019వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారు, తర్వాత ఓటు లేనటువంటి వారు, కొన్ని కారణాల వల్ల కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం వల్లనో లేదంటే గతంలో జరిగినటువంటి సర్వేల వల్లనో ఏదైనా రీజన్ వలన ఎవరైనా ఓటు తొలగించబడినట్లయితే వారు కూడా ఫారం 6 పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఓటర్లందరూ కూడా వారి యొక్క బిఎల్ఓల దగ్గర విఆర్ఓల దగ్గర ఉన్నటువంటి ఓటర్ జాబితాని సరిచూసుకోవలసిందిగా ఈ సందర్భంగా పదే మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఏ రీజన్ వల్లనైనా ఎవరి ఓటైనా తొలగించబడినా లేదా కొత్తగా ఓటర్లు నమోదు కావాల్సిన వాళ్ళు ఉన్న 18 years కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఓటర్ జాబితా సరిచూసుకొని ఫారం 6 ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే టైం ఉందండి. 15th March ఈవినింగ్ 5 గంటల్లోగా మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి మేము మరలా ఓటర్ జాబితాలో చేర్చడం సప్లిమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ టైంకి సప్లిమెంట్ కింద మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే 15వ తేదీ తర్వాత కూడా పెట్టుకోవచ్చండి దరఖాస్తులు, కానీ అవి ఈ ఎన్నికలో ఓటు వేయడానికి పనిచేయవు. ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఓటు వేయాలంటే కనుక ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేసుకున్న వారు మాత్రమే అర్హులవుతారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించి గమనించి ఎవరైనా ఇంకా అర్హులైన వారు ఉంటే ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఫారం 6 పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మరి అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మున్సిపల్ ఏరియాలో కమిషనర్ గారిని, రూరల్ ఏరియాస్లో ఎండిఓస్ని నియమించడం జరిగింది. మరి వితౌట్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ లేకుండా బహిరంగ సభలు సమావేశాలు అట్లాంటివి నిర్వహించడానికి లేదు. అదేవిధంగా మరి ప్రార్థనా స్థలాల్లో అట్లా కూడా ఏ విధమైన ప్రచారాలు చేయకూడదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి అందరూ కూడా ఫాలో కావాలి. అవి సక్రమంగా అమలుపరిచే విధంగా ఎండిఓస్, మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఎంసీసీ అధికారులు ఉన్నారో టీంలో వారు తగు చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా మొత్తం మన గుడివాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రశాంతకర వాతావరణంలో ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారం, జిల్లా కలెక్టర్ గారు డిఈఓ గారి ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతుందని చెప్పేసి మనకి ఓటర్లు 12,684 ఓటర్లు ఉన్నారు. 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. మనకి 2 రూట్లు ఉన్నాయి, 2 జోన్స్ ఉన్నాయి. ఆ ప్రకారంగా తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసాం. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ అనేది బ్యాలెట్ పేపర్లో మార్కింగ్ పాత పద్ధతిలో ప్రకారంగా జరుగుతుంది. మనకి 21 పోలింగ్ స్టేషన్లు మన డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఓటర్ జాబితా ఉందో అదంతా కూడా పీఓలకి, ఏపీఓలకి ఇస్తాము. వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నామండి.
వాటికి సంబంధించి ఇక్కడ మన ఆర్డీఓ కార్యాలయంలోనే రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. ముందు రోజు సిబ్బంది అంతా కూడా వారి పోలింగ్ స్టేషన్లకు చేరుకొని 22వ తేదీ మార్చి మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది నిర్వహించి మరలా తిరిగి ఎన్నికల అధికారులైనటువంటి గుంటూరు కలెక్టరేట్కి డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అదే రోజు సాయంత్రం తీసుకెళ్ళి అప్పచెప్పడం జరుగుతుందండి. గుడివాడ మండలం లింగవరం గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని రహదారికి మరమ్మతులు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ మండలం లింగవరం రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, రైతు సంఘం నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ లింగవరం రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నందివాడ మండలం ఆక్వాకు ప్రసిద్ధి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో లారీలు ఆ రహదారిలో ప్రయాణిస్తాయని తెలిపారు. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న రోడ్డు లారీల ఒత్తిడితో అధ్వానంగా మారిందని తెలిపారు. తక్షణం అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మండలంలో పోలుకొండ రోడ్లో తమిళస దగ్గర నుంచి నాగారపాడు వరకు 5 కిలోమీటర్ల రోడ్డు గతంలో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ పోలుకొండ వరకు తమిళస వరకు చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కాడి నుంచి నాగారపాడు వరకు లింగవరం వరకు ఎక్స్టెన్షన్ లేక రోడ్డు విరుగ్గా ఉండి సైడ్ బాగా గోతులు పడిపోయి ప్రయాణికులు వెళ్తాకి చాలా కష్టతరంగా ఉంది. కానీ ఈరోజు పాదయాత్ర చేద్దామంటే ఎన్నికల కోడ్ దాని రీత్యా అది పాదయాత్ర వాయిదా పడటం జరిగింది. రెండోది ఏంటంటే ఈరోజు వెళ్ళి ఆ రోడ్డుని చూసాం. కాంట్రాక్టరు దాన్ని 14 లక్షలకి కాంట్రాక్టర్కి ఆల్రెడీ టెండర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఏదో కొద్దిగా ఒక నెల రోజుల క్రితం కొద్దిగా మన్ను తోలిని బట్టి కంకర ఈ తోలిని బట్టి ఉంది. కానీ మేము పాదయాత్ర చేస్తా ఉన్న తర్వాత ఈ రోజు వెళ్ళి ఆర్ఎంపీ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ కలిపి వెళ్ళి రోడ్లో రిపేర్లు ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయి ఆ గోతుల్ని పూడ్చి సైడ్లు వాళ్ళు కూడా పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా పర్ఫెక్ట్గా అతను చేసేటట్టు చేయాలి. లేకపోతే తర్వాత అయినా దాని మీద మేము మళ్ళీ మిగిలిన వాళ్ళతో కూడా కలుపుకుని దాన్ని ఉధృతం చేస్తాం. మొత్తం అక్కడ 5 కిలోమీటర్ రోడ్డుకి 3 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి పైకి పంపించాం, పైనుంచి రాలేదన్నారు. కానీ ఇది రిపేర్లకు మాత్రం 18 లక్షలు దాకా దానికి గ్రాంటు అయ్యింది. కాబట్టి కాంట్రాక్టర్ తక్షణమే ఆ రోడ్డుని అతను తీసుకున్న టెండర్ ప్రకారం ఇమీడియట్లీ ఆ రోడ్ని రిపేర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా దానికి 3 కోట్ల రూపాయలు కేటాయించి మొత్తం ఆ రోడ్డుని ఎక్స్టెన్షన్ నాగారపాడు వరకు వెడల్పు చేస్తే ఆ ట్రాఫిక్ సమస్య అది తగ్గుతుంది. ఆ ఏరియాలో అసలు చేపల చెరువులు లారీలు విపరీతమైన లోడ్ లారీలు వెళ్ళే పరిస్థితి, మేతకి చేపలు రొయ్యలకి వెళ్ళే రోడ్డు. కాబట్టి ఆ రోడ్డు కుంగిపోయింది. గత 5 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కూడా చూస్తే తమిర్సి లేకపోతే పోలుకొండ యువతల అనే రోడ్డు 2 పక్కల డ్రైన్లు ఉండటం రీత్యా కూడా ఆ రోడ్డు కూడా కుంగిన పరిస్థితి ఉంది. చాలా పెద్ద గోతులు రాత్రిపూట వెళ్తే ప్రమాదకరంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోడ్డు మెయింటెనెన్స్ కూడా ఆర్ఎంబీ వాళ్ళు తక్షణం చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్ ఇమీడియట్లీ రిపేర్ వర్క్ ఇమీడియట్లీ చేయాలి, దాన్ని ఆపుకోకుండా రిపేర్ వర్క్ చేయాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు నందివాడ దాటిన కాడి నుంచి రోడ్డు 2 పక్కల నీటి వనరులు ఉండటంతో కానీ చేపల లోడ్ల వల్ల కానీ చాలా డ్యామేజ్ అయింది. 10 రోజులు బస్సులు ఆగిపోతే విద్యార్థులు కూడా బస్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆటోలో తిరగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు విద్యార్థులతో ధర్నా చేయిస్తే తాత్కాలిక రిపేర్ చేశారు. అయితే ప్రస్తుతం వెంట్రపాడు నుంచి అది ఆర్ఎండ్బి రోడ్డు కుదరవల్లి చెట్ల తర్వాత వరకు కూడా. కానీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందంటే డ్యామేజ్ అయిన వైపు నుంచి కాకుండా వెంట్రపాడు వైపు నుంచి కాంట్రాక్టర్ పని చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇది చాలా ఘోరమైన విషయం. తర్వాత మన జన్మభూమిలో ఏం తెలిసిందంటే ఈ డబ్బులు కేటాయించినటువంటి డబ్బులు రామాపురం వరకు మాత్రమే పక్కా రోడ్డుకి సరిపోతాయి. అక్కడి నుంచి రామాపురం దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి వెన్నపూడి సెంటర్ దగ్గర నుంచి కిందకంతా మళ్ళీ రిపేర్లే, తాత్కాలికంగా రిపేర్లే అని చెప్పారు. గ్రామాల్లో అయితే మేము రోడ్లు వేసామని లోకేష్ గారు
అన్ని పంచాయతీల పరిధులు చెప్తున్నారు. కానీ గ్రామాలను కలిపేంటి రోడ్లు వేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది స్పష్టం కనపడుతుంది. అందుకని ఏంటంటే ఎంటర్పాడ జొన్నపాడు నుంచి కుదరవల్లి చివరి వరకు R&B రోడ్ను కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెప్తున్నాం. మేము సిపిఐ సిపిఎం జనసేన పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కూడా ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగింది. గుడివాడ బీజేపీ కార్యాలయం నందు నియోజకవర్గ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అధిష్టానం నియమించిన అభ్యర్థి గెలుపుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయించిన బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబులు మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా రానున్న ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ పరిధిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా వారి గెలుపుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. బీజేపీ తరపున పోటీ చేసేందుకు ప్రతి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న తిరుపతి పట్టణంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుమారు 7-8 గంటల పాటు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల మీద, అట్లాగే నిలబడే అభ్యర్థుల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఆ చర్చలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ గారు ఇద్దరు కూడా సాయంత్రం 5 వరకు పాల్గొనడం జరిగింది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ 5 తర్వాత రావడంతో ఈ డేట్లు ఎవరికి కూడా అవగాహన లేదు. మొట్టమొదట సాయంత్రానికి నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్నాం. కానీ తొలి దశలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎవరో కూడా ఊహించినటువంటి పరిణామాలు ఏమి. మరి తొలి దశలో ఎన్నికలంటే మనకి కరెక్ట్గా 4 రోజుల పాటు మాత్రమే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని, అట్లాగే 25 పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థులు ఎవరన్నది మనకి 2-3 రోజుల్లో రాష్ట్ర పార్టీ నుంచే జాబితా విడుదలవుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి మహిళలు, యువకులు, అట్లాగే అనుభవజ్ఞులు అనేక మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 7-8 అసెంబ్లీలో పోటీ చేయడానికి 7-8 దరఖాస్తులు ఇప్పటికే రాష్ట్ర పార్టీకి అంది ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మేము ఎవరిని నిర్ణయించినా కానీ మీరందరూ కలిసికట్టుగా వర్గ భేదాలు లేకుండా మొత్తం పార్టీ అభ్యర్థి విజయం కోసం సమిష్టిగా కృషి చేయమని చెప్పి గట్టిగా నిన్న చెప్పి పంపడం జరిగింది. పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ ఇక్కడ ఏ అభ్యర్థికి మన అసెంబ్లీకి నిలబెట్టినా, పార్లమెంట్కి మచిలీపట్నం పార్లమెంట్కి నిలబెట్టినా సమిష్టిగా భారతీయ జనతా పార్టీ యంత్రాంగం అందరం కూడా కలిసి ఆ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. నిన్న సాయంకాలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకి ఏప్రిల్ 11న జనరల్ ఎలక్షన్ జరుగుతుంది. దాంతోపాటు శాసనసభకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరు నిర్ణయించినా కూడా మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందు జరిగే ఎలక్షన్లలో ధన ప్రభావం లేకుండా గుడివాడ పట్టణ ఓటర్లు, గుడివాడ కాన్స్టిట్యూన్సీ ఓటర్లంతా కూడా డబ్బు తీసుకుని ఓటేసే సంస్కృతి పోయి ఇక్కడ లోకల్లో ఉండే అభ్యర్థులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో, సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు ఓట్లు వేయాలి తప్ప ఇక్కడ దిగువ చేసుకున్న నాయకులు కానీ, ఇక్కడ డబ్బున్న నాయకులు కానీ, అందుబాటులో లేని నాయకులు కానీ ఓట్లు వేయకుండా ఇక్కడ దగ్గరలో ఉండి మన సమస్య గురించి మన మధ్యలో ఉండే నాయకులకి ఓట్లేస్తారని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మంచి క్యాండిడేట్ ఎవరో చేపట్టడం జరుగుతుంది. అది ముందు రాష్ట్ర అధ్యక్షుడు రమణ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ చేసినాక మా పార్టీ కార్యకర్తలు కలిసి వారిని సపోర్ట్ చేయటం, పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ ఎన్నికల క్యాన్వాయిల్ ముంచడం, క్యాన్వాయిల్ ముందుకు తీసుకెళ్ళడం జరగాలి. అలాగే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పాలన, 5 సంవత్సరాలు చేసిన పాలన, ఉగ్రవాదులపై నరేంద్ర మోడీ గారు అవలంబించిన
వైఖరి, దేశ భద్రత ఎన్ని దృష్టిలో పెట్టి ముందు ఓట్లు వేస్తామని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. గుడివాడ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం. నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రకటించినట్టుగా మరి ఏప్రిల్ 11వ తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతుంది. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సన్నద్ధమై ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం నుంచి లోకల్గా ఎవరిని నిలబెట్టినా మాకు అభ్యంతరం లేదు. అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాము. ఇప్పటికే మాకు తెలిసి మరి పెద్దలు సౌమ్యులు మరి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయకులు గుత్తికొండ రాజబాబు గారిని మేము కన్నా లక్ష్మణ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారైతే అందరినీ కలుపుకొని పోయి మరి గత 25 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో కష్టపడి ఈ రోజంటే అధికారంలో ఉంది, చాలా మంది వచ్చారు పార్టీలోకి. అధికారం లేనప్పుడు కూడా మరి జెండాలు పట్టుకొని తిరిగి ఎంతో కృషి చేశారు. అనుభవపూర్వకంగా మాకు 20 సంవత్సరాలు వారితో స్నేహం ఉంది. అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా రాజబాబు గారికి అయితే ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాము. భారతీయ జనతా పార్టీకి మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే విఘ్నులైన ఓటర్లు అందరూ కూడా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల పేరు మీద మరి ఎవరి ఫోటోలు లేకుండా, జెండాలు కానీ బ్యానర్లు కానీ ఏం లేకుండా గుడివాడలో ప్రశాంతంగా ఓట్లు పడేదానికి మీరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డబ్బులు పంచడానికి మిగతా పార్టీలు సిద్ధమై ఉన్నాయి. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఆ డబ్బులు పంచేది కొద్దిగా మీరు గమనించి ఓటర్లని ప్రలోభాలకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. గుడివాడ ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓ సత్యవాణి మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ సత్యవాణి కోరారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ డివిజన్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని, ఈ దఫా ఎన్నికల్లో ప్రతి బూత్లో ప్రత్యేకంగా వీవీప్యాడ్లను వినియోగిస్తామని తెలిపారు. సజావుగా ఎన్నికలు జరగడంలో రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఆర్డీఓ సత్యవాణి విజ్ఞప్తి చేశారు. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మరి ఈ నోటిఫికేషన్ అనేది 18/3/2019 తేదీన ఇష్యూ అవుతుంది, ఎలక్షన్ నోటిఫికేషను. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ 25/3/2019 ఈ తేదీలోగల నామినేషన్స్ ఫైల్ చేసేవారంతా కూడా ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా 26వ తేదీన స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది ఉంటుందండి. నామినేషన్స్ స్క్రూటినీ చేయడం 26వ తేదీ మార్చ్ తేదీన మనం నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఎవరైనా విత్డ్రాయల్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక మార్చ్ 28వ తేదీలోగా విత్డ్రాయల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి మనకి 11వ తేదీ ఏప్రిల్ 11వ తేదీన మనకి పోలింగ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది మొదటి విడతలో. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ వచ్చి 23/5/2019 23/5 మే 23వ తేదీన అందరితో పాటే కౌంటింగ్ అనేది జరగడం జరుగుతుంది. అయితే పోలింగ్ ప్రక్రియ మటుకు మొదటి విడతలో 11వ తేదీ ఏప్రిల్నే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారంగా జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి కరెక్ట్గా 1 మంత్ ఉందండి ఎన్నికల ప్రక్రియ. ఈ మరి గత 2 మంత్స్ నుంచి కూడా అందరూ కూడా అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల మేరకు పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి మనకి ఇంకా కరెక్ట్గా 1 మంత్లో ఎలక్షన్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ 1 మంత్లోనూ కూడా చేయవలసిన పనులన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అందరూ అధికారులు కూడా పనిచేయడం జరుగుతుంది. మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి 230 పోలింగ్ స్టేషన్స్లోనూ కూడా మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏ ఉన్నాయా లేదా, త్రాగునీరు, రన్నింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, లైటింగ్ కానీ, తర్వాత వెబ్కాస్టింగ్కి సంబంధించి, వీడియోగ్రఫీకి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది మేము అన్నీ కూడా మొత్తం పోలింగ్ స్టేషన్స్ అన్నీ తిరిగి వెరిఫై చేయడం జరుగుతుంది.
ఈరోజు మరలా మన కార్యాలయంలో ఆర్డీఓ ఆఫీస్లో 4 o'clockకి అందరూ టీం మెంబర్స్తో కూడా అన్ని టీమ్స్కి కూడా మీటింగ్ సమావేశం నిర్వహించి వారు నిర్వర్తించాల్సిన విధులన్నీ చెప్పి రేపటి నుంచి టీమ్స్ అన్నీ కూడా వెళ్ళి ఫీల్డ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మాకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇంటర్ను కలెక్టర్ గారికి సమర్పిస్తాం రిపోర్ట్స్ అవిను. మన గుడివాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పీస్ఫుల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగేటట్లుగా తగు చర్యలు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరు అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి మా ఎన్నికల ప్రశాంత వాతావరణంలో పర్ఫెక్ట్గా జరిగేటట్టుగా అందరూ సహకరించాలి, ప్రజలతో సహా, ప్రజలు ఓటర్లు అందరూ కూడా అని వివిధ రాజకీయ పార్టీలు అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించిన ఆర్డీఓ సత్యవాణి. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. గుడివాడ మండలం లింగవరం రోడ్డుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి. పాడైన రోడ్డు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ వెల్లడి. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని తెలిపిన గుడివాడ బీజేపీ నాయకులు. బీజేపీ తరపున పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో భారీ స్థాయిలో దరఖాస్తులు అందుతున్నాయంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.